బ్రష్ చేస్తూ వాకింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సరే అని అందరికి గుడ్ మార్నింగ్. రేపు హోలీ కదా, అడ్వాన్స్ హ్యాపీ హోలీ. పండుగ అయితే మస్తు చేసుకోండుల్లా, కలర్లో పూసుకొని గాయి గాయి అండి పూసి అందరినీ. అల్లరేంటి అంటున్నారా? అక్కడ ఇద్దరు పిల్లలు రెడీ అవుతాం స్కూల్కు, రెంట్ వాళ్ళ పిల్లలు. ఇప్పుడే అదిగా సాయ తాగి మళ్ళీ అడ్డ మీదకి పోవాలి. ఓకేనా దోస్తులు? మళ్ళీ అడ్డ మీద పని చేయాలి. నిన్న లైవ్లో పెట్టిన నేను చేసే పని. ఓకేనా? పిల్లలు స్కూల్కి వెళ్తాను, వస్తాను లేటే. రెండు వడ ఒక పాల ప్యాకెట్, ఇప్పుడు సరుకు, అది బట్టల సబ్బు, బోళ్ళ సబ్బు ఒకటి, హార్పిక్ చిన్న ఉన్నా. హార్పిక్ ఎంత? డెబ్బై. నలభై ఆరా? ఈ 76. అంటే 6 రూపాయలు ఇస్తుంది. ఉన్న 10. బండి స్టార్ట్ చేయలే, తాళం కూడా పెట్టలే. ఎందుకంటే ఈ లైన్ నుంచి మా ఇంటి దాకా పోతుంది, జారుతుంది. ఇటు నుంచి జారుకుంటూ పోతా అన్నట్టు. జారుడు బాగుంటుంది ఈ లైన్లో. రోడ్ కాడ మొదలు పెడితే బండి స్టార్ట్ చేయకుండా మా ఇంటి దాకా వచ్చింది, జారుకుంటా ఇక్కడి దాకా వచ్చింది అన్నట్టు. ఎంత బాగుంటుంది ఇట్లా అన్ని రోడ్లు ఉంటే. ఎక్కడి నుంచో జారుకుంటే పెట్రోల్ ఆన్ చేసుకొని అవసరం లేదు కదా. ఇదో ప్లంబర్ పని అట. ఫ్లష్ బాత్రూంలో ఖరాబ్ అయిందంట, మమ్మీ రమ్మంటుంది. ఒక పైప్ వేయాలంట. ఈమె ఏం చేస్తాను చూడండి,
బోళ్ళు అన్నీ తోమింది, కడిగింది, అయిపోతుంది. ఏమైంది? ఏం ఖరాబ్ అయింది? అదే నువ్వు మొన్న పెట్టింది అది ఖరాబ్ అయ్యి నీళ్ళు రాస్తాను కాదురా. తేవాన్ని ఇప్పుడు అది ఒకటి. ప్లంబర్ సామాన్ రాసిచ్చిండు, కొన్ని తేవాలి, షాప్కి పోవాలి. షాప్కి పోయి తెస్తే ఆయన ఫిడి చేస్తాడు. ఏదే అది రూమ్ లేదా ఖరాబ్ అయింది. ఇదే ఖరాబ్ అయింది. అది ఇది డబ్బులి. ఇది బెడ్రూమ్ మా వాళ్ళది. ఒక వాటర్ టెక్, 2-way ట్యాప్, యాంగిల్ క్లాక్, హెల్తా ఏమో ఇదేమో రాసిండు. టాప్ లైన్ ట్యాప్సా 4 అట, 1114, మొత్తం 7 అనుకుంటా. ఇవి తీసుకురావాలి ఇప్పుడు. ఇవేంటి ఆవాలా? ఏమో మరి ఆవాలేనా, ఎండ పోసుకున్నట్టుంది ఆవాలు. రామమ్మీ షాప్కి అయితే వచ్చిన ప్లంబర్ సామాన్ కోసం. చూడండి మస్తు రెడీ చేసింది కదా, ఇట్లా దూరంగా రెడీ చేసింది ప్లగ్గులన్నీ ఇట్లా. ఇవి షో పర్పస్ కావచ్చు. ఇవైతే స్టీల్ స్విచ్చులు. ఇక మన సామాన్ అయితే రెడీ చేస్తాడు, పట్టుకొని పోవుడే. సో అందం ఎక్కువైనట్టుంది కదా. బొమ్మిడిల్లుని ఇలా మంట మీద మంచిగా కాల్చుకోవాలి, ముళ్ళు లేకుండా. ఫస్ట్ ఇదిగోండి ఇలా అన్నీ కాల్చుకున్నా. చూడండి మంట మీద ఇలా కాలిస్తే కొంచెం ఈ బొమ్మిడిలకు ఉన్న ముళ్ళు కాలిపోతాయి అన్నట్టు. తోకలు ఇచ్చేస్తానా? తోకలు తలలు ఇందాక కాల్చిన కదా మంట మీద, అవి మొత్తం తీసేస్తాను. ఇప్పుడు వీటిని కొంచెం వాటర్లో వేస్తా.
వాటర్లో వేస్తే ఈ పైన పొట్టు అంతా పోతుంది, ప్లస్ ఎక్కడన్నా ఇంకేమైనా డస్ట్ ఉంటే పోతుంది. వాటర్లో వేస్తాను. కడుక్కుండా వాటర్ లేదు సేపు ఇట్లా నానింది అనుకో, ఇట్లా నానిన తర్వాత వాటిని పైన మొత్తం శుభ్రం చేస్తా. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నా తగినంత. బొమ్మిడీల కూర తయారు చేయడానికి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నా, తర్వాత ఆయిల్ పోసిన. ఇక అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసిన. చూడండి మంచి ఉడుకుతున్నాయి. వేగిన తర్వాత బొమ్మిడీలు వేసుకుందాము. అవి కూడా ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత బొమ్మిడీలు వేసుకున్న ఆయిల్లో. ఇవి కూడా కొంచెం మంచిగా వేగాలి. చూడండి బొమ్మిడీలు అయితే చాలా బాగా వేగినాయి ఆయిల్లో. చూడండి ఇందులో ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అంతా ముక్కలు పట్టేటట్టు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా. కారం ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ అల్లం వేసినా కదా, కొంచెం అల్లం ఉంటుంది, ప్లస్ లాస్ట్కి కొంచెం మసాలా ఎత్తా కాబట్టి కారం తగినంత వేసుకుంటున్నా. కొంచెం కారం ఉడికిన తర్వాత వాటర్ పోస్తా అండి. చూడండి ఓ మంచిగా ఉడుకుతుంది. కారం కొంచెం ముక్కలకు పడుతుంది. ఇప్పుడు చూడండి కారం కొంచెం ఉడికిన తర్వాత బొమ్మిడాయలకు కొంచెం కారం పట్టిన తర్వాత ఇగో తగినంత వాటర్ పోసుకున్నా. ఇప్పుడైతే ఉడుకుతుంది. ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకుంటా. చూడండి బొమ్మిడాయల పులుసు అయితే ఎంత మంచిగా మసులుతుందో. ఇప్పుడు ఇందులోనైతే మసాలా వేస్తున్నా. ఇప్పుడే దంచుకున్నా అదే మసాలా వేస్తున్నా. ఇప్పుడు కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దించేసుకుంటే కర్రీ రెడీ. చూడండి మంచి స్మెల్ వస్తుంది. బొమ్మిడాయల పులుసు వేడి అన్నంలో బొమ్మిడీలు ఒక్కొక్క ముక్క వేసుకొని తింటా అంటే ఉంటుంది సూపర్. మొత్తానికైతే బొమ్మిడాయల పులుసు రెడీ అయిందండి. ఇక తినడం ఫ్రెండ్స్, అన్నమైంది, కూర అయింది, బొమ్మిడీల కూర. నాకు అన్నం ఎత్తాంది మావిడ. ఇది మొత్తం నేనే తింటే ఇప్పుడు ఆమెకు వేరే వేసుకుంటుంది.
నాకు ఇందులో వేసింది, ఆమె వేసుకుంటుంది. బొమ్మిడీల కూర చూడండి ఎలా ఉన్నాయి బొమ్మిడీలు. దోస్తులు బొమ్మిడీల కూర రెడీ. ఇక అన్నమాట తింటాను ఇద్దరము. ఇప్పుడు 2:2 అవుతుంది. ఇప్పుడు అండింది, పని పోతే ఇట్లా ఎత్తుంది, పస్తులు పెడుతుంది. కూర ఆకలి మీద ఉంది తెలుసా. మొన్న సంతలో తెచ్చినాయి ఇవి బొమ్మిడీలు. కేక్ నేను వేసుకుంటా, మళ్ళీ ఎక్కువ అయితే బాగా చేస్తాను, ఓవర్ చేస్తాను పొద్దున్న నుంచి. ఇంకో బొమ్మిడి మస్తున్నాయి. అంతా నేను చెప్పినట్టు అంటే గట్టినే మస్తు ఉంటుంది. సూపర్. కామెంట్ చేయండి, మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఎట్లా ఉన్నాయి బొమ్మిడీలు? 50 రూపాయలు సెట్ ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 50 రూపాయలు. ఉప్పు సరిపోయిందా? నేను నీళ్ళు తాగదు అన్నం తినేటప్పుడు. ఇక తినది, తాగదు నీళ్ళు అన్నం తినేటప్పుడు. బాగా అన్నం పడుతుంది అట కదా, నీళ్ళు తాగే వరకు తక్కువ పడుతుంది కడుపులో. ఎందుకు మాట్లాడతలేదా? ఇప్పటిదాకా యుద్ధమైంది, అందుకే మాట్లాడతా అంటే నవ్వుతాను. బొమ్మిడి చూడండి ఎట్లుంది. ఎంత యుద్ధమైన ఏంది, నా పిల్లమే కదా, ఏ ఓనీలే వదిలిపెడదాం. ఇట్లా అవుతాను చూసిందా, గుడ్ల పో కాళ్ళు వేసుకొని. బాగుందా? చెప్పినా ఇప్పటిదాకా నవ్వలేదా? నాకు వెళ్తాను. రోజు అడుగుతా బాగుందా, ఇవాళ అడగలే, అందుకోసం. నేనే ముందే చెప్పినా కదా బాగుంది, మస్తు ఉంది, సూపర్ ఉందని. నేను ఎప్పుడు అనలే ఫ్రెండ్స్ బొమ్మిడీలు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, ఇదే ఫస్ట్ టైం అని. అంతా ముందు ఒక
చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల ముందు తర్వాత కాదు. ఆ, ఎప్పుడో వండినా ఒక్కసారి, మళ్ళీ ఇప్పుడు వండినా రెండోసారిగా ఒకటోసారి కాదు. మా పెళ్ళైనాక. సరే దోస్తులు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ. ఓకే, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. గట్టి కొట్టండి. This is your Ismail Ram signing out. Bye bye bye.